దేవుడు అందరికీ దేవుడే, కానీ ఆయన మృతులకు దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు, కానీ మృతులకు దేవుడు కాదు. అంటే చనిపోయిన వారు కాదండి. చనిపోయినను శరీరకి ఇక్కడ లేకపోయినను వారు జీవాత్మ కలిగి ఉంటే వారికి ఆయన దేవుడే. కానీ దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఎలాగ భద్రపరుచుకుంటారు, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఎలా కనపరుచుకుంటారు, ఆయన పవిత్రతను, ఆయన పరిశుద్ధతను ధరించుకుంటారనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒక మాట చెప్పనా ఇక్కడ గమనించండి, మన శత్రువులు అనేకం కనపడతాయి. ఉదాహరణకి చాలా మంది పైకి కనపడదు, కానీ ధనము చాలా మందిని ఆకర్షిస్తుంది. ధనము చాలా మందిని గమనించండి లోకములో ఉండేటట్లుగా చేస్తుంది. దేవుని సన్నిధికి రాకుండా ధనము ఆటంకపరుస్తుంది. ఒకవేళ మనము ఆయన ప్రభు కింద మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హస్తం పట్టుకొని ఆయనతో నడవగలిగితే, ఆయనతో జీవించగలిగితే, ఆయనతో సహవాసం చేయగలిగితే, ఒకవేళ ధనమని శత్రువు వచ్చి ఇదిగో వీడు అచ్చి ఉన్నాడు, వీడు నాకు బాకీపడున్నాడు, వీడు నాకు డబ్బు చెల్లించాలి అని ఒకవేళ అంటే ఆ సొమ్ము మీకు బదులుగా ఆయన ఇచ్చి మిమ్మల్ని విమోచించి ఆయనతో నడిపించుకుంటాడని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఒకవేళ నైజమే మన శత్రువు అయితే నేను ఒక మాట చెప్పనా ప్రియమైన దేవుని పిల్లలారా, నైజం ఏముంటుందో తెలుసా? ఇదిగో నా పాపపు క్రియలు నాలోవి వాడిలో కూడా ఉన్నాయి, కాబట్టి ఆ చేయి విడిచిపెట్టు, నేను అతను తీసుకొని వెళ్తానంటది నైజము. కానీ ప్రభు ఏమంటారో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, నా రక్తములో శుద్ధి చేస్తాను, నా రక్తమును కాల్చి విమోచిస్తానని విమోచించి మనల్ని పవిత్రపరిచి సాతానుకు మనల్ని దక్కనీయకుండా ఆయన సరి చేరుస్తారు. ఎవరిని తీసుకెళ్తారంటే ఎవరైతే ప్రభువుగా కలిగి ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని మీరు ఆయన సర్వాధికారానికి అప్పగించుకుంటారో, ఎవరైతే మీరు దేవుని సన్నిధికి విధేయత కలిగి ఉంటారో వారందరినీ ఇట్టి అనుభవాలకు నడిపిస్తాడని ప్రేమతో మీకు మనవి చేస్తాను. మీకు తెలుసు హానోకు 300 సంవత్సరాలు బ్రతికింది, 365, కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచి ఏం జరిగిందో తెలుసా? దేవునితో నడిస్తే మనకి ఏం జరుగుతుందో తెలుసా? దేవునితో నడిస్తే మీకు నాకు కలిగేది ఏంటంటే దేవునికి దివ్య లక్షణములు మనకు అద్దివేయబడతాయి. ఎవరైతే దేవుని అధికారానికి లోబడతారో, దేవుని సన్నిధికి లోబడతారో వారిలో ఉన్న మట్టితనాన్ని, వారిలో ఉన్న ఎట్టితనాన్ని దేవుడు తీసేస్తాడు. మట్టితనము అంటే ప్రార్థన చేయడానికి ఇష్టం లేని వారు. గమనించండి, మడ్డితనము అంటే గమనించండి శుద్ధి చేయడానికి ఇష్టపడిన వారు. ఎట్టితనము అంటే అర్థం ఏంటి అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు శుభ్రపరచుకోవడమే కాదు, చంచలమైన మనస్తత్వం కలిగిన వారు. అలాంటి స్థితి మానవులు మనకు ఉండకూడదు. ఇవన్నీ పోవాలంటే దేవునికి సర్వాధికారానికి మనం అప్పగించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దూతలు సంఘము పెండ్లి కుమార్తెగా మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ సిద్ధపరుస్తుంటే పరిశుద్ధాత్మకు సహకారంగా, మానవులకు సహకారంగా నిలబడి 4 జీవులు ప్రార్థించి స్తుతించి దేవుని చిత్తాన్ని మనపక్షంగా నెరవేర్చబడినట్లు, దేవుని దీవెన అందుకున్నట్లు వారు సహాయపడతారు. కనుక ఈ 4 జీవుల యొక్క స్థితి అది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ప్రకటన 6వ అధ్యాయం తెరిస్తే అక్కడ మనకి ఒక ప్రత్యేకమైన అనుభవం, ఈ యొక్క 4 జీవులు గమనించి యోహానుకు కనపరిచిన శ్రేష్ఠ అనుభవం మనకు కనపడుతుంది. ఆ 4 అనుభవాలు ఏంటి అంటే భవిష్యత్తు కాలములో అనగా 7 ఏళ్ల శ్రమల కాలములో నరులకు కలిగే భయంకరమైన విపత్తుల గురించి చూడండి. ఆయన సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉన్నారు. ఆయన కుడి చేతిలో ఒక శ్రమల గ్రంథం ఉంది. ఆ శ్రమల గ్రంథం విప్పుటకు ఎవరు యోగ్యుడు, ఆ ముద్ర వేయబడిన గ్రంథాన్ని అని ఒక దూత ఛాలెంజ్ చేస్తే ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఒక్కడు లేనందున కన్నీరు కాచనం కనపడింది యోహాను. అలాంటప్పుడు పెద్దలలో ఒకడొచ్చి యూదా గోత్ర సింహము, ఇదిగో దావీదు చిగురైన మన ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడని ధైర్యపరచడం కనపడుతుంది. దూతలు కూడా మన ప్రార్థన నెరవేర్చడానికి ఈ 4 జీవులు ప్రార్థిస్తున్నట్లుగా మనం భూమి మీద శ్రమల పాలు అవ్వకుండాన్నట్లు రాకడికి ఎత్తబడ్డానికి మన కొరకు సిద్ధపడుతున్నట్లుగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. అయ్యగారు రాసిన మనోవిచారము అనే కీర్తన మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 4 జీవులు కూడా మన కొరకు ప్రార్థిస్తున్నాయి, మన కొరకు తండ్రి పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాయి, విజ్ఞాపన చేస్తున్నాయి. కనుక మనము కూడా అలాంటి స్థితిని మనం ఎరిగి మనము కూడా మన సంఘములు, మనమును మన కుటుంబాలు గమనించండి దేవుని సన్నిధిలో మరింత సంపూర్ణ స్థితి కలిగినట్లు వారి ప్రార్థన సహాయంతో మన ప్రార్థనలతో పశ్చాత్తాపం దేవుని సన్నిధికి రావాలని ఆశిస్తూ
ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మహోత్సవం యొక్క దీవెన ఆశీర్వాదం దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా ప్రభువుకు ఆయన రాకడ సిద్ధపడే భాగ్యము దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, ఈ ఘనమైన మహోత్సవ కార్యక్రమంలో జరిగిస్తున్న తండ్రి, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన అనుభవాలు మేమందరం కూడా నేర్చుకొని వాక్యాంశన ప్రవర్తన కలిగిన కృప చూపించుమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి.